ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము ఒక పని మా అమ్మాయి చిన్నప్పటి నుంచి చేస్తున్న పని ఒకటి చూద్దాము. సో తనేమి రెగ్యులర్గా బాగా ఇంట్రెస్టింగ్గా కాయిన్స్ కలెక్ట్ చేయాలి అన్న ఇంటెన్షన్ కాదులే, కానీ ఎప్పుడైనా కానీ తనకి ఒక్కొక్క టైప్ ఆఫ్ కాయిన్స్, నోట్స్ అవి ఎలాగా ఉంటాయి అని వాటన్నిటినీ గ్యాదర్ చేసుకోవడానికి ఒక ఇంట్రెస్ట్ అనమాట. అందుకని ఇదిగో ఇవన్నీ గ్యాదర్ చేసుకొని దాస్తా ఉంది. ఒక్కసారి మనం చూద్దాము. ఇవి వచ్చేసి ఇండియన్ కరెన్సీ కొన్ని ఉన్నాయి, తర్వాత నేపాల్ కరెన్సీ కొన్ని ఉన్నాయి, ఏవో 1-2 యుఎస్ కరెన్సీస్ ఉన్నాయి, ఒక్కటి ఇంకొకటి ఉంది. ఏంటిదమ్మా అది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే, యుఏఈది ఒక్క కాయిన్ మాత్రం ఉన్నట్టుంది. చూద్దాం. ఇదిగో ఇప్పుడు 80s కానీ 70s లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎందుకంటే పాత కాయిన్స్ని మీరు బాగానే యూజ్ చేసేవాళ్ళు. 80s నుంచి వచ్చాను నేనైతే 80sలో. సో నాకు కూడా ఆల్మోస్ట్ అన్ని కాయిన్స్ తెలుసు. కాకపోతే వీటిల్లో కొన్ని కాయిన్స్ నేను అసలు వాడలేదు ఎప్పుడు కూడా, కానీ చాలా కాయిన్స్ అయితే వీటిల్లో తెలుసు. 90s వాళ్ళకి కూడా కొంచెం పరిచయం ఉంటుంది ఈ కాయిన్స్తో, కానీ 90sలో వాళ్ళు కూడా కొన్ని కాయిన్స్ అసలుకి యూజ్ చేసే ఆపర్చునిటీ రాలేదు. ఇంకా 2000s అంటారా, వీటిల్లో పాత కాయిన్స్ మ్యాక్సిమం ఏది కూడా అసలు వాడుండరు. సో ఏంటో చూద్దాం ఒకసారి. దీనిలో మీరు ఏ కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయి, మీరు ఆల్రెడీ వాడారు, మీకు వాటితో ఉన్న ఎక్స్పీరియన్సెస్ కానీ మెమరీస్ కానీ ఏమైనా ఉంటే పోస్ట్ చేయండి కామెంట్స్లో ఖచ్చితంగా. సో ఇది స్టార్ట్ చేసినట్టయితే ఇదిగోండి, ఇది వచ్చేసి 1 పైసా. సో 1 రూపీకి 100 పైసా ఉంటాయి కదా, 1 పైసా. ఇది 1969 కాయిన్ అనమాట. సో ఇది వచ్చేసి రాతెండ్ ఆర్ మీరు ఏమంటారు, అల్యూమినియంతో చేసిన కాయిన్ ఇది. సో అసలు వెయిట్ ఉండదు, ఏముండదు. 1 పైసా కంటే నా చిన్నప్పుడు ఎల్లో కలర్ కాగితం చుట్టేసి ఆరెంజ్ బిళ్ళలు వచ్చాయి అనమాట. లేకపోతే గోళీలు వచ్చాయి. గోళీ 5 పైసలు అనుకుంటే, పావలాగా 5 గోళీలు ఇచ్చేవాళ్ళు. సో ఇది కూడా 1 పైసా కాయినే. ఇండియా ఇది ఉంది. 1964లో ఉన్న 1 పైసా కాయిన్ ఇది. సో ఈ 2 కాయిన్స్ ఉన్నాయి 1 పైసాకి సంబంధించి. తర్వాత ఒక 2 పైసా కాయిన్ ఉంది. ఇది కూడా అల్యూమినియం కాయిన్. ఇది 1975. నేనైతే 1 పైసా కానీ 2 పైసాగా డినామినేషన్ కానీ వాడలేదు ఎప్పుడూ కూడా. కానీ చిన్నప్పుడు చూసేవాళ్ళం. వీళ్ళకున్న ఇంట్రెస్ట్ మరి మనకి ఎందుకు రాలేదో, నాకెందుకు రాలేదో ఎస్పెషల్గా నాకు తెలియదు. లేకపోతే ఇంకా చాలా కాయిన్స్ని నేను గ్యాదర్ చేసే స్కోప్ ఉండేది. పాపం ఇప్పుడు దీనికి ఇచ్చినా అయిపోయేది, కానీ లేదు. కానీ చూశాను ఇవన్నీ చిన్నప్పుడు, నేను వాడలేదన్నమాట ఎక్కువగా. ఇంట్లో అలా ఉండిపోయాయి. ఇదిగో 3 పైసా కాయిన్. ఇది ఎక్కడో జాగ్రత్తగా దొరికింది దీనికి, కానీ పాపం ఇది అసలుకి పాడైపోయి సరిగ్గా లేదు కూడా ఇది. కానీ 3 పైసా కాయిన్ అనమాట ఇది. ఇలా ఉండేది. దీని తర్వాత 4 పైసా లేదు. ఇవి అసలుకి నేను చూడలేదు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చిందో, ఇది ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చిందో. కానీ మొత్తానికి ఇది చూస్తే అసలు ఇంకా బ్రిటిష్ టైంలోవి 1925లో 2 కాయిన్స్ ఉన్నాయి, ఫ్రంట్ బ్యాక్ ఇలా అనమాట. ఇది మరి 1/12 అణా అంట. అసలుకి అసలు అణా అనే లేదు మనకి, 1/12 అణా అంట అసలు ఇది చూడండి. సో ఫ్రంట్ బ్యాక్ ఇలా ఉందన్నమాట. దీని తర్వాత మనకి బాగా రెగ్యులర్గా నేను ఖచ్చితంగా ఎక్కువ యూసేజ్లో మాకు తెలిసి చిన్నప్పుడు కొట్టు దగ్గరికి పంపించిన షాప్స్కి వాటికి ఎక్కువగా మనం తీసుకెళ్లే వాటిల్లో ఇవైతే ఉండేవి. ఇంకా వీటి నుంచి బాగానే వాడేవాళ్ళం. అంటే నేనైతే ఎస్పెషల్లీ వాడేవాడిని. 5 పైసలు నాకు బాగానే తెలుసు. సో ఏదన్నా ఉందంటే ఇదే. ఇంకా చిన్నప్పుడు తాతలు కానీ అమ్మమ్మలు నాయనమ్మలు ఎవరికన్నా కనిపించారంటే వాళ్ళు చిన్నగా ఇంత మూటలాగా దాచుకునేవాళ్ళు ముసలివాళ్ళు ఊళ్ళో. ఇంకా చిన్న సంచి ఒకటి బొడ్లో దొప్పుకొని ఉండేదన్నమాట మా అమ్మమ్మ. దాంట్లోంచి తీసి ఇదిగోరా కొనుక్కో, ఏదన్నా బిళ్ళలు కొనుక్కో, బిస్కెట్లు కొనుక్కో అని చెప్పేసి 5 పైసలు తీసిస్తూ ఉండేది. సో ఇవి 5 పైసలు కాయిన్స్ ఉన్నాయి. 3 కాయిన్స్ ఉన్నాయి 5 పైసలువి. సో ఇవి 5 పైసలు అంటే నాకు సరే కొంచెం ఆడుకునే ఏజ్ వచ్చిన తర్వాత 5 పైసలకు ఒక గోళీ మాత్రం వచ్చేది, అది మాత్రం తెలుసు. తర్వాత గొట్టాలు వచ్చాయి, ఎల్లో గొట్టాలు చిన్నవి ఉంటాయి కదా, అవి కూడా అంతే పావలాగా 5 ఇచ్చేవాళ్ళు. అంటే ఒక్కొక్కటి 5 పైసలు అనమాట. ఇవి 10 పైసలు తర్వాత. సో 10 పైసలు ఇవి ఉన్నాయి, 3 ఉన్నాయి. 10 పైసా ఇదొక మోడలు, ఇదొక మోడలు, ఇది ఒకటే, ఫస్ట్ది లాస్ట్ది.
ఇవన్నమాట. సో 10 పైసలు అల్యూమినియంతో పాటుగా స్టీల్ నికెల్ కాయిన్స్ కూడా వచ్చినాయి. ఇవన్నమాట 1988 అలా ఉన్నాయి. సో ఇవి కొంచెం కొత్త కాయిన్స్ వాటితో పోలిస్తే, కానీ వీటి డినామినేషన్ కూడా 10 పైసానే. తర్వాత 20 పైసా కాయిన్స్ చాలా ఉన్నాయి, మరి ఎక్కడి నుంచో పట్టుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇన్నున్నా సరే ఎవరి దగ్గరన్నా కొత్తగా చుట్టాలింటికి వాళ్ళకి వెళ్ళినప్పుడు ఒకవేళ ఇవి కనిపించినాయి అంటేనేమో నాకు ఇస్తారా అని అడుగుతుంది. వాళ్ళు కలెక్షన్కి అలాగా కాకపోతే మాత్రం తెచ్చేసుకుంటుంది. ఇందులో 1984 ఉన్నాయి, 85 ఉన్నాయి, 91 ఉన్నాయి, మల్టిపుల్ ఇయర్స్ ఉన్నాయి. సో ఇది కూడా బాగా వాడేవాళ్ళం మనం. తర్వాత 25 పైసా కాయిన్స్ ఉన్నాయి. ఇక్కడ 25 పైసా కాయిన్స్ పావలాకి మాత్రం అసలు ఇది రెగ్యులర్గా చిన్నప్పుడు ఎవరినన్నా అడగాలి అంటే చాలు, తాత పావలా ఇస్తావా, ఏదో ఒకటి కొనుక్కొచ్చుకుంటానని అడిగేవాడిని నేనైతే. నాకు బాగా గుర్తు. రూపాయి కాదు, ₹1.50, అమ్మో రూపాయి అంటే అప్పుడు చాలా ఎక్కువ మాకైతే అసలుకి. అందుకని మ్యాక్సిమం పావలా అడిగేవాడిని నేనైతే మా తాతని. సో ఇవి కొంచెం ప్రెషియస్ కాయిన్స్ కింద సపరేట్గా పెట్టింది. ఇది చూసుకుంటే 1982లో ఉన్న ఏషియన్ గేమ్స్ 9th ఏషియన్ గేమ్స్ మెమరీకి తయారు చేసిన పావలా కాయిన్ అంట ఇది. తర్వాత ఇవి కూడా నాకు తెలిసి ఇదొక పావలా కాయిన్, అండ్ ఇది ఓల్డ్ 1977 అంట. అబ్బో నేను అసలు పుట్టలేదు, ఇది పుట్టలేదు నేను. 1979 అని ఉంది, 1979 కూడా పుట్టలేదు. ఇంకా ఇవన్నీ కూడా పావలా కాయిన్స్. తర్వాత చూసుకుంటే ఇదిగో 80s కిడ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఇవి రెగ్యులర్గా బాగానే తెలిసి ఉండే కాయిన్స్ అనమాట. ఇదిగో ఖడ్గమృగం ఉండేసి ఈ పావలా కాయిన్ బాగా ఉండేది, తెగ కొనుక్కోవటానికి వెళ్తే ఇవే తీసుకెళ్ళిపోయేది అప్పట్లో. ఇవి కూడా బాగా పరిచయం ఉన్న కాయిన్స్, ₹1 కాయిన్స్. సో 50 పైసా అనమాట ఇది. 50 పైసాలో ఇవన్నీ కూడా ఒకటే మోడలు, కానీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా మార్చిందా? ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అన్నీ కూడా ఒకటే అనుకుంటా, అన్నిట్లో ఒకటే ఉంటుంది. ఇది మాత్రం ఒకటి డిఫరెంట్గా ఉన్న కాయిన్. ఇది రెగ్యులర్గా ఇవి ఉండే ఎక్కువగా, కానీ వీటి తర్వాత ఇవి స్టీల్ కాయిన్స్ ఇలాంటివి వచ్చినాయి అన్నమాట. దీని తర్వాత చూస్తే ₹1 ఇక్కడ ఇదిగా ₹1 బాగా తెలిసిన డిజైన్ అయితే ఇది నాకు తెలిసి చిన్నప్పుడు. ఇది కనిపిస్తేనే ₹1 కనిపించినట్టుగా ఉండేది ఎక్కువగా. దాని తర్వాత ఇంకా వెరైటీగా వచ్చేసినాయి. రాను వచ్చేసి చాలా చిన్నగా అయిపోయి ఇదిగో నాకు తెలిసి లేటెస్ట్గా ఉన్న ₹1లో ఈ సైజు ఉండేదన్నమాట. ఇలా చిన్నది ఇది చాలా. నాకు తెలిసి ఇది వచ్చినప్పుడు ఏదో గొడవలు కూడా అయినట్టున్నాయి, ఈ డిజైన్ మీద కొంచెం కాంట్రవర్సీస్ కూడా అయినట్టున్నాయి. దాన్ని ఎందుకు తీశారు ఏంటి అనేది అని చూస్తే ఇంకా ఇదిగో ₹1 ఇదిగో దీని మీద ఎవరో సెయింట్ బొమ్మ ఒకటి ఉంటుంది దీని బ్యాక్గ్రౌండ్లో. ఓకేనా, ఎవరైనా సెయింట్ ధ్యానేశ్వర్ అంటండు అది. దాని తర్వాత ఇంకొకటి ఇది చూస్తే ఇది కూడా ఏదో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెమోరియల్ ఏదో ఒక జనరేట్ చేసిన కాయిన్. దీని మీద ఇది ఎవరు, మహారాణా ప్రతాప్ అంట. ఇదిగోండి ఇది ₹1 కాయిన్ విత్ మహారాణా ప్రతాప్ ఇది. తర్వాత ఇది ఇంకొక ₹1 కాయిన్. దీని మీద ఎవరున్నారు, లోకమాన్య. ఓకే, బాలగంగాధర్ తిలక్ గారు అయి ఉంటారు. లోకమాన్య అంటే ఆయనే కదా, అంతే కదా, నేనేమైనా తప్పు చెప్తున్నానా? అంతే, తప్పు. లోకమాన్య కాదు, సారీ, అదే లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ గారంట. ఓకేనా, సో లోకనాయక్ అని ఉంది, నేనే తప్పుగా చదివాను లోకమాన్య అని. సో ఇది క్లారిటీ రావట్లేదా? ఇదిగోండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఇలా ఉంటుంది. తర్వాత ఇదిగో ఇవన్నీ ₹2 కాయిన్స్. అప్పట్లో అబ్బో ₹2 కాయిన్ ఇదిగో ఈ డిజైన్తో స్టార్ట్ అయినాయి ఫస్ట్ ఇవి ఉన్నాయంటే నాకు బాగా గుర్తు. మా చిన్నమ్మ దగ్గర ఉండేవి, ఇవి డబ్బాలో పెట్టి దాస్తా ఉండేది. ఇవి ₹5 కాయిన్స్ వస్తుంటాయి. ₹2 కాయిన్ దొరికిందంటే ఎంత ప్రెషియస్గా ఉండేదో మాకు. ఇప్పుడు వీళ్ళు కనుక కాయిన్ కలెక్షన్ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారంటే ₹2 కాయిన్ ఉంది నా దగ్గర అన్నట్టుగా ఉండేదన్నమాట. సో ఇవన్నీ కూడా సుభాష్ చంద్రబోస్ ఉన్నారు దీని మీద. సో ఇలా మల్టిపుల్ డిజైన్స్ ఉన్న ₹2 కాయిన్స్ చాలా ఉన్నాయన్నమాట. దీని మీద వచ్చేసి
ఈ 2 రూపీస్ కాయిన్ మీద సంత్ తుకారాంజీ ఉన్నారు. ఇదిగోండి తుకారాం గారు ఉన్న 2 రూపీస్ కాయిన్ ఇలా ఉంటుందన్నమాట. 2002లో వచ్చిందంటే ఇది. సో ఇవన్నీ కూడా లేటెస్ట్గా బాగా చిన్న సైజు వచ్చి రూపాయికి 2 రూపాయలకి తేడా తెలియకుండా కన్ఫ్యూజ్ చేసే అంత సైజు ఉన్న 2 రూపాయలు అయితే ఇవి ఇలా వచ్చినాయి. తర్వాత 5 రూపీస్ కాయిన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ 5 రూపీస్ కాయిన్సే. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్క మెమరీ అనమాట. ఇది చూస్తే ఇదిగోండి దీనిలో బాగా ఫేమస్ కానీ నాకు తెలిసి ఎక్కడన్నా చెప్తా ఉన్నాయి ఈ 2 కాయిన్స్ చూస్తూ ఉంటుంటారు ఎక్కువగా. వైష్ణోదేవి ఉన్న ఇవన్నమాట. సో మాతా వైష్ణోదేవి ఉన్న కాయిన్స్ ఒక 2 ఉన్నాయి. సో ఇవి ఇంకా ఇవన్నీ కూడా 2 రూపీస్ కాయిన్స్. 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ మనకు వచ్చిన తర్వాత వచ్చినప్పుడు అప్పుడు తీసిన కాయిన్స్ అవన్నీ కూడా. తర్వాత 10 రూపీస్ కాయిన్. 10 రూపీస్ కాయిన్స్ చూస్తూనే ఉన్నాం రెగ్యులర్గా మనం. కాకపోతే కొంతమందికి ఛాన్స్ తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఇది వ్యాలిడే అని చెప్తా ఉన్నారు. కాకపోతే అందరూ తీసుకోవడం లేదు అని చెప్పేసి వీటిని ఎక్కువగా మరి యూసేజ్లోకి తీసుకురావట్లేదు. కానీ 10 రూపీస్ కాయిన్స్ వచ్చేసింది. మీలో చాలామంది అయితే చూసుండ్రు. నేనైతే ఒకేసారి చూశాను, అదృష్టానికి ఒకేసారి తీసుకోగలిగాను. 20 రూపీస్ కాయిన్ కూడా వచ్చింది. ఇది యాక్చువల్గా నేనే తీసుకొచ్చి ఇచ్చాను, ఎలాగో కలెక్ట్ చేస్తుంది కదా అని. ఎక్కడో నాకు తెలిసి కాశీ అటు ట్రిప్కి వెళ్ళినప్పుడు, అది పట్టుకో పాపాయ్ ఎగిరిపోతుంది, ట్రిప్ వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో ఒకళ్ళు ఇచ్చారనమాట. సో ఇది 20 రూపీస్ కాయిన్ కూడా ఉంటుంది. ఇది 75th ఇండిపెండెన్స్ డే ఇది కూడా, ఓకేనా. సో అప్పుడు రిలీజ్ అయ్యి ఉంటుంది 20 రూపీస్ కాయిన్ అనేది. ఇలా ఉందన్నమాట. తర్వాత చూస్తే ఇవి నోట్స్. సో వీటిల్లో ఈ నోట్స్ చూడపై ఎదుగ్గా ఇందులో ఒకటి 1 రూపీ నోట్. ఇది ఎక్కడో పట్టుకొచ్చిందో కానీ మంచి కొత్తగా ఉంది అసలు. ఇది 1 రూపీ నోటు, 2 రూపీస్ నోటు, 2 రూపాయలు. అసలు భలే ఉండేలే చిన్నప్పుడు నోట్స్ అయితే వీటిని చూస్తూ ఉంటుంటే. 5 రూపీస్ నోట్స్ మోస్ట్ వాల్యుబుల్ నోట్ అనమాట అప్పట్లో, బాగా తెలిసి. ఎందుకంటే 5 రూపాయలు అంటే ఎక్కువ కదా. 5 రూపాయలు, తర్వాత 10 రూపాయలు, ఇది ఇంకొక 10 రూపాయలు. వీటికి ఇదిగో చిరిగిపోతే ప్లాస్టర్లు వేసి మరీ దాస్తా ఉంది ఫ్యాన్ ఆఫీస్. సో ఇలాగా దాచుకుంటే ఇది 10 రూపీస్ నోటు, పాత నోటే కానీ భలే ఫ్రెష్గా నీట్గా ఉంది. పిన్ కూడా అవ్వకుండా, మరి ఎక్కడ తీసుకొచ్చిందో కూడా తెలియదు. ఇవన్నీ కూడా ఇదిగో ఇదొక 10 రూపీస్ పాపం దాచుకొని నీట్గా ప్లాస్టర్లు వేసి దాచుకుంటుంది. ఇది బాగున్నాయి చాలా ఇవి. సో ఇదొక 10 రూపీస్ నోటు. నా దగ్గర ఒక 100 రూపీస్ నోట్ ఉండేది. అసలు నేను ఎన్నిసార్లు చెప్తాను దాన్ని అనవసరంగా పడేసాను, నేను ఖర్చు పెట్టేశాను బాబాయ్ అని. బాగుండేది. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటే కనుక కొంచెం నాకు పంపించండి. ఎలా ఉంటుందంటే ఇలా 100 రూపీస్ ఉండి ఇక్కడ ఒక వైట్ స్ట్రైప్ లాగా వచ్చేసి ఇక్కడ ఇంత వైట్ బ్యాండ్ లాగా ఉండేది. పాత నోటు, నాకు అది గుర్తు కూడా రావట్లేదు అసలు ఎలా ఉంటుంది ఏంటి అని. 50 అది అయిపోయింది. ఇది కూడా ఇంకొక 10 రూపీస్ నోటు, 20 రూపీస్ నోటు. ఇవన్నీ ఇప్పుడు రెగ్యులర్ యూసేజ్లో కూడా కనిపిస్తున్న నోట్సే. ఈ 50 కూడా కనిపిస్తూనే ఉంది. కాకపోతే ఈ 50s అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా కొత్త 50s వచ్చినాయి. అది ఎక్కువగా చూస్తున్న 50 అయితే ఇదన్నమాట. ఇప్పుడు రెగ్యులర్గా వాడుతున్న 50 అయితే ఇలా ఉంటుంది. తర్వాత ఇదిగోండి పాత 100 రూపీస్ నోటు ఇలా ఉండేది. ఇంతకన్నా పాత నోట్లు కూడా ఉండే అసలు. ఇది 500 నోట్ ఇప్పుడు లేదు, బ్యాన్ చేశారు కదా, అయినా గుర్తుకుంటుందిలే అని చెప్పేసి ఒకటి ఉంచామన్నమాట. అలాగే ఇంకా ఒక 10 రూపీస్ నోటు, ఇది 20 రూపీస్ కొత్త నోటు, ఇది 50 రూపీస్ కొత్త నోటు. ఇవన్నీ తెలిసినాయి ఇప్పుడు. ఇవంటే ఓకే, ఇవి మనందరికీ తెలిసిన నోట్స్. 100, 200 రూపీస్ నోటు. ఇది కొత్త వ్యాలిడ్ 500 నోట్ ఇప్పుడు. ఇదిగో ఇది 2000 నోటు. ఇది కూడా ఇప్పుడు బ్యాన్ అయిపోయింది, ఇవి చెల్లుబాట్లు లేవు. సో ఇది వచ్చేసి 20 రూపీస్ కాయిన్ అనమాట. మళ్ళీ వీటి తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చేసి మేము సిక్కిం వెళ్ళాము. సిక్కిం వెళ్తే సిక్కిం టూర్తో ప్లాన్గా బార్డర్లో వచ్చేసి మాకు డార్జిలింగ్ కూడా, అంటే సిక్కిం తర్వాత డార్జిలింగ్ వెళ్ళాము. డార్జిలింగ్ నుంచి నేపాల్ బార్డర్కి తీసుకెళ్లారు మమ్మల్ని. సో ఆ నేపాల్ బార్డర్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు మన ఇండియన్ కరెన్సీ కన్నా నేపాల్ కరెన్సీ కొంచెం వాల్యూ తక్కువ కదా, అయినా కానీ ఈక్వల్ డెనామినేషన్ ఇస్తే చాలు అనేసి మాకు కొంచెం డబ్బులు ఇచ్చాడనమాట. మేము ఎలాగో కలెక్ట్ చేస్తుంది కదా అని మేము అడిగాము. సో వాళ్ళ కాయిన్స్, వాళ్ళ నోట్స్ ఇలా ఉన్నాయన్నమాట. అసలు ఇవి ఎంత డినామినేషన్స్
వీటిలో ఏమైనా ఇంగ్లీష్లో అన్నా ఉంటాయా? దీని మీద ఏదో రూపాయా అని అయితే రాస్తుంది. ఇది ఎంత బాబాయ్ అసలుకి? ఇది ఎంత అయ్యి ఉంటుంది? ఇది ఎంత అయ్యి ఉంటుంది చూడు. 1 రూపీ అయి ఉంటుంది. 1 రూపీ. అది 1 రూపీ అయ్యి ఉంటుందా? 1 రూపీ కాయిన్ అయ్యి ఉంటుంది అది. ఇది అదే కదా, ఈ రెండు సేమే. ప్రింట్ డిఫరెంట్ ఉంది కానీ సేమ్. నేపాల్ అని అయితే ప్రింట్ ఉంటుంది. నేపాల్ అయితే ఇలా ఇచ్చారు, అలా రాస్తుంది చూడండి నేపాల్ అని. అదిగో వాళ్ళ ప్రింట్ డిఫరెంట్ ఉండేసి వాళ్ళ కాయిన్ అయితే ఇది ఒక కాయిన్ అనమాట. ఇదొక కాయిన్, ఇదిగో ఇది ఇంకొక కాయిన్. ఇది 2 రూపీస్ కాయిన్ అయి ఉంటుంది. అయితే ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో దీనిలో చూసినట్లయితే మనం మొత్తం హిందీలోనూ నేపాలీలోనూ మంచిగా రాసి ఉండున్నాయి అంతా కూడా. సో ఇది అయిపోయిన తర్వాత నేపాల్లో ఇదిగో నోట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదిగో 5 రూపాయలు అంట. ఇది 5 రూపాయల నోట్ ఇలా ఉంటుందంట నేపాల్ వాళ్ళది. దాని తర్వాత 10 రూపాయలు 10 రూపీస్ నోట్. ఇది నేపాలీ కరెన్సీ వచ్చేసి నేపాల్ రాష్ట్రీయ బ్యాంక్ అంట, రాష్ట్ర బ్యాంక్ అంట. 10 తర్వాత 20 రూపీస్ ఇన్ నేపాల్. మన కరెన్సీ వాల్యుబుల్ ఉండో ఈ నేపాల్ కన్నా. సో ఇది 50 రూపీస్, ఇది 50 రూపీస్. వీళ్ళకి భలేగా ఒక్కొక్క నోట్ మీద ఒక్కొక్క యానిమల్ ప్రింట్ లేకపోతే అలాగా ఇదిగో అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇందాక ఒక దాని మీద జింక చూసాము, ఒక దాని మీద చిరుతపులు చూసాము, ఇదిగో ఖడ్గమృగాలు చూస్తున్నాము దీని మీద. ఇవి వచ్చేసి హిమాలయన్ రేంజెస్ అవి ఉంటాయి ఇవంతా కూడా. సో ఇవి నేపాల్ కరెన్సీ. దీని తర్వాత ఇంకొక కాయిన్, ఈ ఒక్క కాయిన్ మాత్రమే ఇలాగా యుఏఈ కాయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. టు బీ ఫ్రాంక్ నాకైతే తెలియదు ఇది ఎంతదో కూడా నేను ఎప్పుడు తెలుసుకోవాలని ట్రై చేయలేదు. సో యుఏఈ కాయిన్ అయితే ఇది ఉర్దూలో ఏదో రాస్తుంది. దాని తర్వాత నేను నా ఫ్రెండ్ ఒకతను లాస్ట్ ఇయర్ యుఎస్ నుంచి వస్తే ఇంట్రెస్టింగ్గా తనకు చూపించింది. సో చూపించినప్పుడు ఇదిగో తన దగ్గర రెడీగా ఇవి ఉంటే $1, $5, $10 ఇచ్చాడు. ఈసారి వచ్చినప్పుడు $100 పట్టుకురమ్మని చెప్పేసాము. మరి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొస్తానన్నారు. సో ఇవన్నమాట. సో $1, ఇది $5, ఇది వచ్చేసి $10. సో ఇవన్నీ కూడా చాలా ఓపిక్గా ఇదిగో ట్రై చేసి అన్నీ గ్యాదర్ చేసుకొని మంచిగా పెట్టుకుంటా ఉందన్నమాట. సో మీకు కనుక మీ దగ్గర కనుక అంటే మీ కాయిన్ కలెక్షను, నోట్ కలెక్షను ఇంట్రెస్ట్ లేకుండా ఉండి మీ దగ్గర ఏదన్నా ఉన్నట్టయితే కొంచెం కామెంట్ చేయండి. నేను అది తీసుకునే మార్గం ఏంటి అని చూస్తాం. లేదు అనుకుంటే మీకు కాయిన్ కలెక్షను అవి ఉన్నా కానీ మీ దగ్గర ఏమన్నా ఎక్సెస్ కాయిన్స్, ఎక్సెస్ నోట్స్ ఏమన్నా ఉన్నాయా ఉంటే కనుక అది చెప్పినా కానీ నేను ఒకసారి మనం ఎక్స్చేంజ్ చేసుకునే ప్రోగ్రాంలో అలాంటివి ఏమైనా ఉంటే పెట్టి చూద్దాం. ఐ థింక్ ఇది మీకు నచ్చి ఉంటుంది. అండ్ మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఎందుకంటే 80s, 70s, 90sలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మ్యాక్సిమం ఈ పాత పైసలు ఇవి వాడు ఉంటారు. 90s అయితే తెలియదు కానీ 80s అయితే పక్కాగా వాడు ఉంటాము. సో అప్పుడు మీరు ఏం కొనుక్కునేవాళ్ళు, ఏంటిది ఎక్కడెక్కడ అడిగి మరీ తీసుకొచ్చుకునేవాళ్ళు. తిరణాలు అవి జరుగుతున్నాయి అనుకుంటే కనుక జేబులో 4 కాయిన్స్ తీసుకొని వెళ్ళి ఎన్నో మెమరీస్ ఉంటాయి కదా. జస్ట్ ఆ మెమరీస్ని ఒక్కసారి మళ్ళీ రికలెక్ట్ చేసుకొని మంచి మెమరీ ఏదైనా అనిపించినట్లయితే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.